ఓం గం గణపతియే నమః స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. మనం ధనస్సు రాశి వారికి ఏప్రిల్ 2026 సంవత్సరం ఎలా ఉందో చూద్దాం. అందులో ముఖ్యంగా ధనస్సు రాశి కనుక చూసుకుంటే కొంచెం ఛాలెంజింగ్గా ఉండే ఈ ఏప్రిల్ మంత్ మీరు గమనించాలి. ఇందులో ఉన్న నక్షత్రాలు ఫస్ట్ గమనిస్తే ఇందులో మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా ఈ రాశిలో ఉంటారు. పేరు బలాన్ని బట్టి చూస్తే వీళ్ళకి ఏ, యో, భా, భీ, భూ, ధా, భే అన్న లెటర్స్ ఇందులో ఉంటూ ఉంటాయి. మనం ముందుగా చెప్పుకునే విధంగా 4 గ్రహాల యొక్క మారుతూ ఉండటంతో ఈ రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం గ్రహం టు గ్రహం చూద్దాం. మనకి వార్తల్లోని ముఖ్యాంశాల్లాగా మనకి ఏం చెప్తారంటే లఘు గోచారం, సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం చూస్తే వీళ్ళకి ఎలా ఉంటుంది. ఇందులో ఫస్ట్ 15 days వీళ్ళని మానహాని, అవమానించాలి అన్న యాటిట్యూడ్తో ఎక్కువ ఉంటారు వీళ్ళ చుట్టూ జనాలు. అయితే తర్వాత ఏమవుతుందంటే రిపప్రియం, శత్రు బాధ ఉంటుంది. కానీ వాళ్ళతో కనుక కూర్చొని మాట్లాడుకుంటే మీకల్లే అవకాశం వచ్చే అవకాశం, మీకల్లే అనుకూలంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. విపత్తిం, అనుకోకుండా మీకు వేరే వాళ్ళ ద్వారా ఆపదలు వచ్చే అవకాశం ఉంటుంది. ఫైనల్గా ధనం రావాల్సినంత ధనం రాకుండా కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. సో ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ ఇది అంతా కొంచెం మంచిది కాదు. ఈ మాసం కొంచెం జాగ్రత్తగా ఉండవలసింది గ్రహస్థితి పెట్టి అని మనం గమనించుకోవాలి. ఇందులో మనకి ఫస్ట్ సూర్యుడిని బట్టి చూస్తే ఎలా ఉంటుందంటే సూర్యుడు 5వ స్థానంలో ఉండటం ఇదంత మంచిది కాదు అని చెప్తారు. ఏమంటే దేహలాస్యం, మనస్తాపం, సుహృద్వేషం, ధనం, బుద్ధి చాంచల్యం ఆప్నోతి, పంచమే రవి సంయుతే అని చెప్తారు. 5వ స్థానంలో కనుక రవి ఉంటే ఏమవుతుందంటే సోమరితనం, అంటే లేజీగా ఉండటం అవకాశం ఎక్కువగా ఉంటుంది. హృదయంలో ఏదో కంటకంగా ఉండటం, స్నేహితుల వల్ల ఇబ్బంది, ధనధాన్యం కోల్పోవటం, బుద్ధి బలం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా బుద్ధి చాంచల్యం ఆప్నోతి అని చెప్తారు. అంటే బుద్ధి అనేది నిలకడగా ఉండకుండా అటు ఇటు ఎక్కువగా ఊగిసలాడుతూ ఉంటుంది. రకరకాల డెసిషన్లు తీసుకుంటూ ఉంటారు. ఈ రోజు ఒక ప్లానింగ్ ఉంటుంది, రేపు ఒక రోజు ప్లానింగ్ ఉంటుంది. వీటన్నిటికంటే కూడాను మీరు ఎక్కువగా ప్లేజరస్కి ఎక్కువగా టైం స్పెండ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. సీరియస్గా చేయవలసిన పనులన్నీ పోస్ట్పోన్ చేసుకుంటూ అన్వాంటెడ్ లేదంటే ఉపయోగం లేని పనులతో ఎక్కువగా వృధాగా టైం గడిపే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. అయితే కుజుడు వీళ్ళకి 4వ స్థానంలో ఉండటంతో అయితే ధన ప్రవాహం అయితే చాలా బాగుంటుంది. కానీ కుజుడు 4వ స్థానంలో ఉండటంతో ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో, సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో, లేదా బంధువులకు సంబంధించిన వ్యవహారాల్లో, లేదా తల్లికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉందని గమనించాలి. మనకేం చెప్తారంటే బంధువైరం ధనక్షయం, అంటే ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధువులతో గొడవలు పెట్టుకునే అవకాశం లేదా మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుందని గమనించాలి. అయితే ధన ప్రవాహానికి ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు. వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా శుక్రుడు 6వ స్థానంలో ఉన్నారు. 6వ స్థానంలో కనుక శుక్రుడు ఉంటే ఇది అగైన్ అంత అనుకూలమైన టైం కాదు అని గమనించాలి. ఈ టైంలో ఏమవుతుంది, విరోధ శత్రు పీడానం జ్ఞాతీనాం చ విరోధదః ఆయాసో ధారాపుత్రైద్వేషై షష్టమే భృగునందనే అని చెప్తారు. అంటే 6వ స్థానంలో శుక్రుడు గనక ఉంటే విపరీతమైన తలపోట్లు వచ్చే అవకాశం ఉంటుంది. విరోధ, కావాలని శత్రువులతో గొడవ పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధువులతో గొడవ ఉంటుంది, కుటుంబంలో గొడవలు ఉంటాయి. అంతేకాకుండా పిల్లలతోటి భార్యాపుత్రులతో కూడా కొంచెం వివాదాలకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. అంటే ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళకి కొంచెం కేర్ఫుల్గా ఉండవలసిన మాసం అని మీరు గమనించాలి. మనం నక్షత్రం బట్టి చూసుకుంటే ఇందులో 3 నక్షత్రాలు ఉంటాయి, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. అందులో నక్షత్రం ప్రకారం మన మహర్షులు అంగగోచారం అన్న ఒక కాన్సెప్ట్ని ఇచ్చారు. దాన్ని బట్టి చూసుకుంటే ఇందులో సూర్యుని వల్ల జయము, ధన ప్రాప్తి, జయము కలిగే అవకాశం ఉంటుంది. అంటే ఏ ప్రకారంగా సూర్యుడికి బాగా అనుకూలంగా ఉండటంతో జయం వస్తుంది, ధన ప్రాప్తి వస్తుంది. వీటితో పాటు జయము, బంధించబడినట్లు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ కాంప్లికేషన్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి జయప్రదం ఉంటుంది, ధన ప్రవాహం బాగుంటుంది. వీళ్ళకి బంధించబడినట్లుండే పరిస్థితి ఉంటుంది. దీనితో పాటు కలహము, గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ బంధనము అంటే ఏమని అర్థం చేసుకోవాలంటే ఒక కన్ఫ్యూజ్ అయిన పరిస్థితిలో ఉండే అవకాశం ఉంటుంది. ఎలా వెళ్తే బాగుంటుంది ఫ్యూచర్లోకి, లేదా ఇంపార్టెంట్ అండ్ డెసిషన్లు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా కొంతమంది యూఎస్లో ఉంటారు, ఇండియాకి రావటం బెస్టా, లేదంటే ఇండియా నుంచి యూఎస్ వెళ్ళటం బెస్టా. కొంతమందికి జాబులు సరిగా రావటం లేదు. ఈ టైంలో చాలామంది రీసెంట్గా నాకు లాస్ట్ 1 month నుంచి ఈ టైప్ కాల్స్ ఎక్కువ వస్తూ ఉన్నాయి. ఏంటి ఇండియాలో ఉండాలా లేదంటే యూఎస్లో ఉండాలా, ఆల్రెడీ యూఎస్ వెళ్ళిపోవాలి, ఎక్కడుంటే గ్రోత్ బాగుంటుంది, జాబ్ చేసుకోవచ్చా లేదంటే బిజినెస్ చేస్తే బాగుంటుందా, ఇలా డైలమాకి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో కనుక ఒకసారి మీ యొక్క సబ్జెక్ట్ మ్యాటర్స్ ఎక్స్పర్ట్స్ని లేదా యాస్ట్రాలజర్ని కనుక కలిసి
వాళ్ళ దగ్గర మీరు చక్కగా మీ జాతక చక్రం చూపించుకొని, మీ యొక్క హారోస్కోప్ ప్రకారం ఎక్కడైతే మీరు కంఫర్టబుల్‌గా ఉంటారో అని తెలుసుకొని, అలా డెసిషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇంతే గాకుండా ఈ రాశి వాళ్ళకి పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. అంటే మనీ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు, కమ్యూనికేషన్ చేసేటప్పుడు, లేదంటే పబ్లిక్‌గా ఏదైనా మీటింగ్‌లో ఇంటరాక్షన్ అయ్యేటప్పుడు మీకు పొరపాటున లేదంటే బై మిస్టేక్ అంటారు కదండీ! అలా ఒక మిస్టేక్ ఒక రాంగ్ డెసిషన్ తీసుకొని తద్వారా లేటర్ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో, ఇవన్నీ గమనించుకొని మీరు చాలా చక్కగా ఉండాలని జెప్పేసి కోరుకుంటున్నాను. అంటే ఈ మాసంలో మీరు ఏదైనా గనక పరిహారాలు చేసుకుంటే నవగ్రహాల చుట్టూ తిరగటం చాలా ఇంపార్టెంటు. తర్వాత వీళ్ళకి అర్ధాష్టమ శని యొక్క ప్రభావంతో ఉండటంతోటి బంధువులతోటి లేదంటే భార్యతోటి ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో చాలా అటెన్షన్ పే చేయటం చాలా ముఖ్యమని గమనించుకోవాలి. అయితే ఈ రాశితో పాటు ఇంకా ఈ ఇంటిలో గనక సింహరాశి ఉన్నా, కుంభరాశి ఉన్నా, మీనరాశి ఉన్నా, మేషరాశి ఉన్నా గాని ఒక్కసారి ఇంటికి మొత్తం జాతకం చక్రం చూపించుకోవడం చాలా ఇంపార్టెంటు. ఈ రాశి వాళ్ళతో పాటు ఇందాక చెప్పిన రాసుకున్న రాశుల వాళ్ళు ఉంటే ఇంట్లో ఇంకొంచెం ప్రాబ్లమ్స్ అధికమయ్యే అవకాశం ఎక్కువ ఉందని గమనించాలి. సో, ఈ రాశి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఖచ్చితంగా సొల్యూషన్స్ ఉన్నాయి, పరిహారాలున్నాయి. అవి చేసుకుంటూ ఉంటే లైఫ్ పదింతలు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ ఏజ్ గనక 35-45 ఉండి, అందులో మీరు సరైన గ్రోత్ లేకుండా మధ్యలో ఎక్కడో ఆగిపోయారు, స్ట్రక్ అయిపోయారు లైఫ్‌లో, ముందుకెళ్ళటం లేదు అని మీకు ఎక్కడైనా అనిపిస్తే, దానికి సంబంధించిన ఒకసారి జాతక చక్రం చూపించుకొని ఏమైనా శాపాలున్నాయా, ఏమైనా గ్రహ పీడలున్నాయా అవి చూసుకొని పరిహారాలు చేసుకుంటే లైఫ్ పదింతలు ముందుకెళ్తుంది. ముఖ్యంగా ధనానికి ఎవరైనా ఇబ్బంది పడుతుంటే అష్టలక్ష్మి పూజ చేపించుకోవటం, లేదా స్వర్ణలక్ష్మి విశేష హోమం చేపించుకోవటం, దీనితో పాటు కుబేర పాశుపత అభిషేకం చేపించుకుండటం చాలా మంచిది. బంధువులతోటి ఇంకా ఎవరైనా గనక భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేక గొడవలు పడుతూ ఉంటే, వాళ్ళకి అఘోర గౌరి పాశుపత అభిషేకము, లేదా కన్యా పాశుపత అభిషేకం చేపించుకోవటం, అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేపించుకోవటం, శుక్రగ్రహానికి శాంతులు చేపించుకోవటం చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఎవరికైనా హెల్త్ గనక బాగోలేకపోతే అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకము, హోమం ఇవి చేసుకుంటూ ఉంటే చక్కగా ఉంటారు. సో, మీకున్న ఎలాంటి సమస్య అయినా గనక అనిపిస్తే ఒక్కసారి కాల్ అపాయింట్‌మెంట్ తీసుకొని ఈ కింద కనిపిస్తున్న నంబర్‌కి కాల్ చేయండి. మీరు అష్టైశ్వర్యాలతో ఉండాలి, భోగభాగ్యాలతో ఉండాలని జెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.